ఇప్పుడొక డీఏ ఇస్తున్నాం. 6 నెలల్లో మరొక డీఏ ఇస్తాం. ఈసారి మాట తప్పం. ఇదిగో జీవో అంటూ సర్కారు గత జూన్‌లో ఉత్తర్వులిచ్చింది. సీన్ కట్ చేస్తే 6 నెలలు అంటే డిసెంబర్ నెల కూడా గడిచిపోతుంది. ఈ గడువు ముగిసింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో డీఏ ముచ్చటే లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను ప్రభుత్వం గత జూన్‌లో విడుదల చేసింది. 2023 జనవరి 1న చెల్లించాల్సిన డీఏను జూన్ 13న విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలైలో మరో డీఏ ఇవ్వాల్సి ఉండగా, ఈ డీఏను 6 నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలలు గడిచినా మూడో డీఏను విడుదల చేయడం మరిచింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏలను విడుదల చేస్తుంటుంది. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలను విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ డీఏల మీద డీఏలు బాకీ పడుతుంది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగి వచ్చిన సర్కారు ఎట్టకేలకు ఒకే ఒక్క డీఏ విడుదలకు పచ్చజెండా ఊపింది. మొన్నటికి మొన్న సమరం చేస్తామంటే జూన్‌లో రెండో డీఏను విడుదల చేసింది. అలాగే రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 3 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డీఏ విడుదల చేయాలి. ఒక డీఏ విలువ 1000 కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాలు నేతలంటున్నారు. వచ్చే జనవరితో పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరుతుంది. ఒక డీఏ 1000 కోట్లు లెక్కన 6 డీఏ బకాయిల విలువ 6000 కోట్లు. 2023 జూలై 1 డీఏను డిసెంబర్‌లో విడుదల చేశారనుకుంటే, డిసెంబర్ నుంచి డీఏతో పాటు 2023 జూలై 1 నుంచి ఎర్రర్స్‌ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు డీఏలు, ఎర్రర్స్ మొత్తం కలిపితే సర్కారు 9000 కోట్లు బకాయి ఉందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2023 జూలై 1 నుంచి 2025 జూలై 1 వరకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 2026 జనవరి 1 నాటికి పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరుతుంది. డిసెంబర్ 8 లోపే పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 6 నెలల్లో అంటే డిసెంబర్‌లో మరో డీఏ విడుదల చేస్తామని సాక్షాత్తు ప్రభుత్వమే జీవో జారీ చేసింది. కానీ 6 నెలలు పూర్తయినా డీఏ విడుదల చేయకపోవడం గర్హనీయం. ఇచ్చిన జీవో మేరకు పెండింగ్ డీఏను విడుదల చేయాలని ఎంప్లాస్ జేఏసీ చైర్మన్ మారం జగదీష్ గారు డిమాండ్ చేశారు.